యేసుక్రీస్తుల ప్రభు యేసుక్రీస్తుల వారిని సొంత రక్షకుడిగా స్వీకరించి బాప్తీసం పొంది ఆయన వాక్యములో నిలబడిన ఏ వ్యక్తుడైనా ఏ వ్యక్తురాలైనా కన్ను మూస్తే వారు పరలోక రాజ్యానికి చేరుతారు. హల్లెలూయా. వీళ్ళు పిల్లలు దూరం కూర్చోండి, దూరం ఇటురా, అక్కడ వెనుక లైన్ ఉండండి. మీలో ఈ చిన్న పిల్లల్ని ఇక్కడ తీసు. ఆ బయట ఎవరిని కూర్చొని బయట ఎందుకుంటున్నారు? ఈ లోపల ఖాళీ ఉన్నాక బయట ఉండకండి దయచేసి, ఎన్నిసార్లు చెప్తున్నా. బయట కూర్చోవడము అంత క్రమం కూడా కాదండి వాక్యానుసారంగా అయితే నాకు తెలిసి. జర లోపల రండి దయచేసి, వాక్యం కొద్ది నిమిషాలు ఉంటుంది కనుక బయట ఎవరు కూర్చోవద్దు దయచేసి. హల్లెలూయా. సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. రైట్, కొన్ని మాటలు దేవుని మాటలు చూసుకుందామండి త్వరగా. లూకాసు వార్త 22వ అధ్యాయము 39వ వచనం చూద్దాము. చదవండి. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. 40వ వచనం. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయడని చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారికి ఒక వాడుక ఉంది. ఏంటండి? ఒక వాడుక. వాడుక అనేదాన్ని ఇంకొక మాటలు ఏమంటారు? ఈ పాపని తీసుకెళ్ళండి. ఎవరు పాపం? చిన్న పాప. ఎందుకంటే ఒకటి వాళ్ళని కూర్చొని ఇవ్వట్లే. మంచి కూర్చొని మంచిగా వచ్చింది కానీ అమ్మో ఈమెనా నాకు అక్కడ ముఖం చేశారు కనబడతలే. మంచి కూర్చో, చాక్లెట్ ఇస్తా. ఆమేన్. యేసుక్రీస్తుల వారికి ఒక వాడుక ఉంది. వాడుకను ఇంకొక మాటలో పర్యాయ పదంగా తీసుకుంటే ఏమంటారంటే అలవాటు. ఏంటండి? అలవాటు. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తుల వారికి ఒక అలవాటు ఉంది. ఏంటి అలవాటు అంటే ప్రార్థన చేసుకునే అలవాటు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు సమయం కాస్త ఖాళీగా ఉందనుకో, కొంత సమయం ఖాళీగా ఉందనుకో, మనమైతే ఏం చేస్తామండి? ముచ్చట్లు పెడతాం, లేదా సెల్ ఫోన్ పట్టుకొని ఏదో ఒకటి చూస్తాం. లేదంటే మగ పిల్లలైతే కాస్త బండి వేసుకొని అలా కొద్దిగా తిరిగి రావడానికి ఇష్టపడుతుంటారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తుల వారికి మంచి వాడుక, మంచి అలవాటు. అదేంటో తెలుసా? సమయము ఖాళీగా ఉంటే ఒలీవల కొండకు వెళ్ళి ప్రార్థించుకోవడం. ఆమేన్. నేను ఈరోజు దైవజనుడిగా మీకు ఒక ప్రకటన ఏంటంటే, ప్రతి మనిషికి ఒక అలవాటు ఉంటుంది, ఒక వాడుక ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది. అయితే నీవు వెంబడిస్తున్న యేసుక్రీస్తుల వారు, ఆయన మహాదేవుడు గనక, మహోన్నతుడు గనక,
అతి పరిశుద్ధుడు గనక ఈరోజు దైవజనుడిగా ప్రకటన ఏంటంటే, మీరు ఆయన అలవాటులోకి రావాలి. ఆమేన్. మీరైనా నేనైనా. ఇంకా ఈ పిల్లలు కొద్దిగా డిస్టర్బ్ చేస్తారు. నువ్వు ఈయన తీసుకో, నువ్వు ఈడ కూర్చుందా మీరా ఎడిగిరా ముందురా ఇక నువ్వు రా ఎట్రా అటు 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 త్వరగా స్పీడు. ఈయన లైన్లో ముంగట్రా. రైట్, దూరం జరుగు, దూరం పో, దూరం అటు. ఈయన పేరు దావీదు కదా, ఈయన పేరు ఏమో ఉండే మోషే. అమ్మో దేవుడు ఇస్తాను. దావీదు మోషే, ఈమె పేరు దేవుని స్తోత్ర. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా. వాడుక, అలవాటు. వినండి, ఇక అలవాటు ఏంటండి? అలవాటు. నీకు ఏ అలవాటు ఉందో నాకు తెలియదు, నీకు ఎలాంటి వాడుక ఉందో నాకు తెలియదు. కానీ ప్రభు నీతో చెప్పమన్న మాట, నీ అలవాటు ఏదైనా ఈ రోజుతో సమాధి చేయబడాలి. ఆమెన్ 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 హల్లెలూయా. ఎవరి అలవాటులో నువ్వు రావాలి ఈ దినము నుండి? ప్రభు అయిన యేసుక్రీస్తుకున్న అలవాటు నీకు రావాలి. ఆమెన్ హల్లెలూయా. దేవుని అలవాటులో నువ్వు నిలబడదుగాక. ఆమెన్ ఆమెన్ హల్లెలూయా. ఇది యేసయ్యకున్న అలవాటు. మొదటి అలవాటు ఏంటిది? ప్రార్థన చేయుట, ప్రార్థన చేయుట. రెండవ అలవాటు, నేను ఇలా 2-3 చెప్పి ఒక 10-15 నిమిషాల్లో ముగిస్తానండి. రెండవ అలవాటు చదువు 41వ వచనం. లూకాసు వార్త 22వ అధ్యాయం 41వ వచనం. వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాలుని. యేసయ్యకున్న రెండవ అలవాటు ఏంటి? మోకాలుని. ఆమెన్. ఆయన మామూలోడా అండి? ఇప్పుడు ఈ భూమికైనా, గాలికైనా, ఆకాశానికైనా, సూర్యచంద్ర నక్షత్రాలకైనా, సమస్త ప్రాణులకైనా, సముద్రాలకైనా నిర్మాణకుడు ఆయన్నే. ఆయన లేకుండా ఏది కలగలేదు. కాబట్టి దేవుని పిల్లలారా, ఆయన ప్రార్థించేటప్పుడు ఉన్న అలవాటు ఏంటిది? ప్రార్థించేటప్పుడు ఉన్న అలవాటు ఏంటిది? మోకాలుని. మోకాలుని. చాలామంది ప్రార్థించేటప్పుడు మోకాలు వేయట్లేదండి. మోకాళ్ళ ప్రార్థన మర్చిపోతున్నారు కొందరు. నీ హృదయ బలిపీఠము తొలి దినాల్లో ఉన్నట్టు లేదుగా. ఇప్పుడు ఏమైంది? అది బలహీనమైపోతుంది. అప్పుడు గంటైనా మోకాలు వేసేది, గంటన్నరైనా మోకాలు వేసేది. ఉదయకాలమునే వేకునే లేచి. ఇప్పుడు ఆ తీవ్రత ఏమైతుంది? కాబట్టి నేను అనేది ఒకటే, మోకాళ్ళ ప్రార్థన, ప్రార్థించేటప్పుడు మోకరించి చేయుట అనేది చాలా ఉత్తమము. ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా. ఒక సాక్ష్యం ఏంటంటే, మన మందిరానికి, మన బుధారం కూడా చెప్పాను ఉపవాస ప్రార్థనలో కొన్ని మాట, మన మందిరానికి చిన్న రావిరాల నుండి కలమ్మ అని వచ్చేది. తెలుసా? తెలుసాక? కలమ్మ, కమలమ్మనా? కమలమ్మ, కమలమ్మ. ఆవిడ కోడలు నడిపామె అక్కడ భద్రాచలం నుండి చేసుకొచ్చారు. ఆ పాపకు 2 బిడ్డలు పుట్టి చనిపోయారు. కారణం, ఆ పాప రక్తము పుట్టిన బిడ్డలు ఒక్క చుక్క కలిసిన
ఆ బిడ్డ రక్తం అంతా విషమైపోతుంది, బ్రతకడు. ఒక 3 రోజులు, పుట్టిన 3 రోజులు అంటే 72 గంటలే టైం ఆ పిల్లోడికి, చనిపోతాడు. అయితే ఆ పిల్లోడికి ఆవిడ మరి ఎవరు చెప్పారో ఏమో, దేవుని దయ వల్ల కానీ మొత్తాన్ని మందిరానికి వచ్చింది, ప్రార్థన చేసుకుంది. అక్కడ ఒలిగొండ ప్రాంతానికి వెళ్ళేది ఆమె, కానీ ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంది. తనొక్కతి ప్రార్థన చేసుకోవడమే కాదు, కుటుంబం మొత్తాన్ని నడిపించింది. 3 కొడుకులను, కొడుకులు ఎంతమంది అక్క? 3 కదా. కోడళ్ళను కూడా, భర్తను కూడా తీసుకొని మందిరానికి వచ్చింది. వచ్చి విషయమంతా నాకు చెప్పింది, ఇది పరిస్థితి అయ్యగారని. సరే, ఆనాటి నుండి నేను కూడా ప్రార్థన చేశాను. ఆ పాప అప్పటికే 2-3 నెలలు గర్భవతి, 3 నెలలు గర్భవతి అనుకుంటా. ఆవిడకు సికింద్రాబాద్కి తీసుకెళ్ళి నాకు తెలిసిన ఒక హాస్పిటల్లో డాప్లర్ స్కాన్ అని ఒకటి ఉంటుంది, అది చేయిస్తే వాళ్ళు చూసి ఆ స్కాన్ రిపోర్ట్ ఏమిచ్చారంటే, ఈ బిడ్డను మోసేంత వరకు బాగానే ఉంటుంది, కానీ బిడ్డను మోసి కన్నాక ఈ తల్లి రక్తం బిడ్డకు కలవకుండా ఉండే ప్రసక్తి లేదు, ఖచ్చితంగా కలుస్తుంది. కలిసినప్పుడు ఆ బిడ్డ ఏమవుతాడు? 72 గంటల్లో చనిపోతాడు. ఈ ప్రయత్నాలన్నీ నిష్ప్రయోజనము అని చెప్పారు వాళ్ళు. నేను ఈ విషయం వాళ్ళకి చెప్పలేదండి. చెబితే ఏమవుతుంది? వాళ్ళు బాధపడతారు. సరే, అది కూడా 5వ నెల వచ్చినాక డాప్లర్ స్కాన్ చేశారు. 5వ నెల అబార్షన్ అంటే తల్లికైనా బిడ్డకైనా చాలా కష్టం. ఇంకోటి ఏంటంటే, అబార్షన్ చేయించడం బైబిల్ చిత్తం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లారా, భువనగిరిలో ఇందిరా హాస్పిటల్ అని ఒకటి ఉంటుంది, డాక్టర్ ఇందిరా గైనకాలజిస్ట్. ఆమె దగ్గరికి తీసుకెళ్తే ఆవిడ చూసి, ఇలాంటి వారికి మేము గ్యారంటీ ఇయ్యమయ్యా అని చెప్పారు. సరే, ఏదేమైతుంది, దేవుడైతే ఉన్నాడు, ఏదో కార్యం చెయ్యకపోతాడా అని ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాం. ఒక 3-4 సార్లు ఇంట్లో ప్రార్థనలు జరిగాయి. తరువాత ఏం జరిగిందంటే, ఆవిడకు డెలివరీ టైం అయింది, మమ్మల్ని రమ్మని చెప్పారు. ఆ రోజు బుధవారం నాకు గుర్తుంది, ఎందుకంటే వీడికి ఉపవాస ప్రార్థనకు వచ్చే ముందు అక్కడికి వెళ్ళాం. 8 గంటలకి వెళ్ళి ఆపరేషన్ చేయడానికి ఆపరేషన్ డాక్టర్ అమ్మ వచ్చింది, అందరు వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరు వచ్చారండి. హల్లెలూయా, అందరూ వచ్చారు. డాక్టర్లు, ఆపరేషన్ చేసి డాక్టర్, గుండె డాక్టరు, మత్తు డాక్టర్ వచ్చారు. ఆమెను, ఆ పాపను లోనికి తీసుకెళ్లే ముందు నేను ప్రార్థన చేసి వెళ్ళిపోయి అక్కడ కుర్చీలో కూర్చున్నాను. ఇక్కడ ఆపరేషన్ థియేటరు, డోర్ అక్కడ ఉంది, నర్సు అక్కడ టేబుల్ వేసుకొని కూర్చున్నారు, కుర్చీలో నేను కూకున్నాను. ఆమెను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. అంతే, దేవుని పిల్లలారా, అప్పుడు ఈ కమలమ్మ చాలా భారీ మనిషి అండి. ఆమె మాట కూడా గట్టిదనంగానే ఉంటుంది. అయితే వెళ్ళిపోయి ఆ ఆపరేషన్ తీసుకెళ్ళే ఆ డోర్ ఉంటుందిగా, ఆపరేషన్ డోరు, ఆ గది డోరు, ఆ డోరు కాడికి వెళ్ళి మోకాలేసి చేతులు ఎత్తింది. ఆపరేషన్ థియేటర్ డోరు కాడ మోకాళ్ళేసి చేతులు ఎత్తి గట్టిగా ప్రార్థన చేస్తుంది. ఏమని తెలుసా? నాకు మనవడు పుట్టినా మనవరాలు పుట్టినా నువ్వు బ్రతికించాలయ్యా, నువ్వు జీవాధిపతివి, నువ్వు తప్ప ఇంకెవరు బిడ్డను బ్రతికించలేరు. డాక్టర్లు అయితే ఆపరేషన్ చేస్తారు, బిడ్డను బయటకు తీస్తారు, కానీ బ్రతికించేది నువ్వే. ఎలాగైనా తల్లి రక్తం బిడ్డకు చేరుతుంది, నాకు తెలుసు, కానీ నువ్వే బ్రతికిస్తావు అను ప్రార్థన చేస్తుంది ఏడ్చుకుంటూ. అప్పుడు
ఒకసారి వెనుకకు చూసి అలా కొడుకుని పిలిచింది. అలా కొడుకు ఎత్తు పర్సనల్ బాగుంటాడని. రెండో ఆయన సమ్మయ్య అనుకుంటా. ఆ పిల్లోడు తల్లి ఒకసారి ఇలా వెనుకకు చూసేసరికి పరిగెత్తుకొచ్చి మోకాలు వేసాడండి. ఆ పిల్లోడు కూడా అంత పెద్దోడైనా 30 పిల్లలారా 30 ఏళ్ళ కొడుకైనా ఆవిడ మాటకు తల వంచుట. ఆమెన్. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆమె మాట ఆమె పిల్లలందరూ వింటారండి. ఇప్పుడు మీ పిల్లలు కానీ నేను చూస్తున్నాను, చిన్న పిల్లలు కూడా మీ మాట వింటలేరు. కొంతమంది తల్లులు తండ్రుల పెంపకము నిజంగా దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామాని మహిమ కలుగును గాక. ఆమేన్. నేను చూస్తా కొంతమంది తండ్రులు పిల్లలు 40 ఏళ్ల వయసు వచ్చినా తండ్రి దగ్గర ఇలా వణుకుతారండి. ఆమేన్, హల్లెలూయా. అది చాలా అవసరం. ఆ పిల్లోడు కూడా వెళ్ళి మోకాలేసి ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? నా మనసుకు అనిపించిన మాట, అంటే నాకు ఆలోచన ఏమొచ్చిందంటే, వీళ్ళు ఈ ఆపరేషన్ థియేటర్ ఆ గేటు కాడ మోకాలేసి ప్రార్థన చేస్తున్నారు. అక్కడ ఇంకొక 2 ఆపరేషన్లు కావాలి. అక్కడ ఒక 20-25 మంది జనాలు ఉన్నారు. వాళ్ళందరి ముందు ఏమాత్రం భయపడకుండా, ఎవరేమనుకుంటారనే ఆలోచన లేకుండా, దేవుడు సహాయం చేయాలనే ఉద్దేశంతో మోకరించి ప్రార్థిస్తున్నారు గనుక ఖచ్చితంగా ఆ బిడ్డను దేవుడు బతికిస్తాడనే ఒక ఆలోచన నాకు వచ్చింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ డెలివరీ అయ్యారు, ఆ బిడ్డను తీసుకొచ్చారు, ప్రార్థన చేశాం. తర్వాత ఒక రోజు అయిన తర్వాత ఆ మేడం అన్నది, ఈ బిడ్డకు తల్లి రక్తం కలిసింది అన్నారు. ఏంటి? బిడ్డకు తల్లి రక్తము కలిసింది అంటే అప్పుడు బోడుప్పల్లో ఉన్న హాస్పిటల్, ఏది మిరాకల్ హాస్పిటల్ తీసుకెళ్ళారు. రాత్రి 1:30కు నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాను. దేవునికి స్తోత్రం. డాక్టర్లు ఏ డాక్టర్ నోట చూడు బతకడు అబ్బాయే పుట్టాడు, ఎవరు చూడు బతకడు. కానీ నా మనసులో ఒక ఆలోచన ఏముందంటే, వీళ్ళు ఏం చేశారు? అందరి ముందు నిజ దేవుణ్ణి ఒప్పుకున్నారు. ఆమేన్, హల్లెలూయా. మనమైతే చేస్తామండి అట్లా? చేశామా? కానీ ఎందుకంటే మనకు కొద్దిగా దేవుణ్ణి నిరూపణ చేయడానికి భయం ఎక్కువ. కాబట్టి దేవుని పిల్లారా, ఏది ఏమైనా మొత్తానికి దేవుడు బతికించాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆ పిల్లోడు 2 ఏళ్ళు 3 ఏళ్ళ పిల్లోడయ్యాడు. దేవుని పరిశుద్ధ నామాని మహిమ కలుగును గాక. ఆమేన్. ఏంటంటే దేవుని పిల్లలారా, మోకాళ్ళ ప్రార్థనకు శక్తి ఎక్కువ. ఆమేన్. మోకాళ్ళ ప్రార్థనకు బలం ఎక్కువ. ఆమేన్. ఈ అలవాటు ఎవరికున్నది? యేసయ్యకు. మొదటి అలవాటు ఏంటిది? ప్రార్థన చేసేది. రెండో అలవాటు మోకాళ్ళుని ప్రార్థించే అలవాటు. మూడో అలవాటు ఏంటిది? 42వ వచనం, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము. అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించాను. ఆమేన్. మూడో అలవాటు ఏంటంటే, ఈయనకు ఈ గిన్నె నా దగ్గర నుండి తొలగించయ్యా అని ప్రార్థించాడు ప్రభువైన యేసుక్రీస్తు. అంటే గిన్నె అంటే ఏంటిది? అక్కడ గిన్నె అంటే, ఇప్పుడు ఈ గెత్సెమన తోటలో ప్రార్థన అయిపోయాక నెక్స్ట్ ఆయన ఎక్కడికి వెళ్ళాలి? సిలువను మోయాలి. ఏం చేయాలి? సిలువను మోయాలి. ఆ సిలువను మోసే ముందు తాను భరించే శ్రమ అంత ఇంత కాదు. కడుపులో పిడికి గుద్దులు గుద్దాలి, ముఖం మీద ఉమ్మి వేయబడాలి, తలలో ముళ్ళ కిరీటం కొట్టబడాలి, మరలా కొరడా దెబ్బలు, ఇనుప చువ్వలు చుట్టిన కొరడా దెబ్బలు 39, సాధారణమైన కొరడా దెబ్బలు దగ్గర ఒక 5,000కు పైగా. ఇంత హింస పొందాక అప్పుడు భారమైన సిలువ మోసి ఆ కొండ పైన సిలువలో
2 చేతుల్లో కాళ్ళలో మేకులు కొట్టి పక్కలో బల్లెంబు పోటు పొడవబడి అప్పుడు ఆయన చనిపోవాలి. ఇది ఆ గిన్నె అంటే. ఇప్పుడు దీన్ని తప్పించయ్యా అని యేసయ్య ప్రార్థించాడు, తండ్రికి ప్రార్థించాడు. అంటే పరలోకమందున్న దేవుని మహిమ ప్రార్థించాడు. కానీ తర్వాత మళ్ళా వెంటనే ఏమంటున్నాడు? క్షమించయ్యా, క్షమించి. ఏదో ఆ మరణం అంతా తలుసుకునేసరికి భయం వేసి ఇలా అన్నాను, కానీ నీ చిత్తమే జరగాలి. ఒకవేళ నేను నీ ఉద్దేశంలో అలాగే మరణించబడాలంటే అదే జరగనియ్యి. ఆమెన్, ఆమెన్. 3వ అలవాటు ప్రభువైన యేసుక్రీస్తుల వారికి ఉన్నది ఏంటంటే దేవుని చిత్తమే మన జీవితాన జరగాలి. ఆమెన్. ప్రార్థించేటప్పుడు కూడా దేవుని చిత్తమే జరగాలని ప్రార్థించాలి. చాలా మంది నా కుటుంబాన్ని కట్టాయని ప్రార్థిస్తారు, కానీ కట్టేది ఎవరు? దేవుడా. ప్రార్థిస్తారు కానీ కట్టుకునేది వీళ్ళే, శ్రమ పడేది వీళ్ళే. అమ్మో దేవుడేడ కడతాడు అని అవిశ్వాసం వస్తుంది. నేను శ్రమ పడకపోతే ఇల్లేడ కట్టబడుతుంది. నువ్వు శ్రమపడి సంపాదించిన దానికంటే దేవుడిచ్చే దీవెనకు బలం ఎక్కువ. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకొని తెచ్చుకున్న ఆరోగ్యం కంటే దేవుడిచ్చిన ఆరోగ్యం, దేవుడిచ్చిన స్వస్థతకు బలం ఎక్కువ. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని చిత్తమే జరగాలని మనము ప్రార్థించాలి. ఆమేన్, ఆమేన్. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. చివరి మాట ఏంటంటే ఒక ఆమె వ్యభిచారం చేయుచుండగా పట్టబడ్డది. ఒక పురుషునితో వ్యభిచారం చేస్తుండగా పట్టుబడ్డది. అయితే పట్టుబడినప్పుడు యూదులు ఏం చేశారంటే అక్కడున్న పరిశీలనంతా ఆమెను మాత్రమే పట్టుకున్నారు. అంటే ఈడ ఏం కనబడుతుంది? పక్షపాతము. అంటే పురుషుణ్ణేమో వదిలేశారు, స్త్రీనేమో పట్టుకున్నారు. ఎంత అన్యాయం అండి! పారదర్శక లోపం, అంటే పక్షపాత ధోరణ. దేవుని పిల్లలారా, అప్పుడు ఏం జరిగిందంటే ఆవిడని తీసుకొని రాళ్లతో కొట్టి చంపి ఊరి బయట పొలిమేరలో పడేద్దామని తీసుకెళ్తున్నారు. అయితే యేసుక్రీస్తుల వారు ఒక దగ్గర కూర్చొని వేలితో రాసుకుంటున్నాడు, ఇట్లా రాసుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే యేసయ్యకు పేపర్ ఏంటిదండి? పేపర్ ఏది? ఈ భూమి. ఆమెన్. గోడ, రాయి. ఆయన పెన్ ఏంటిది? చేతి వేలే. ఆ వేలు రాతి మీదైనా రాస్తుంది, భూమి మీదైనా రాస్తుంది, నీటిలోనైనా రాస్తుంది, ఆకాశం అందైనా రాస్తుంది. ఆమెన్. ఆ వేలుకు అంత శక్తి. ఆమెన్. మోషే గారికి రాతి మీద రాసింది దేవుని వేలు, రాసి పలకలిచ్చింది. అలాగే దానియేలు గ్రంథంలో ఒక రాజు దేవుని ఉపకరణాలు తీసుకొచ్చి మధ్యమం సేవిస్తుంటే ఒక గోడ మీద దేవుని వేలు రాస్తుంది వచ్చి. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, అప్పుడు యేసయ్య దగ్గర తెచ్చి ఆవిడని పడేసి, ఇదిగో బోధకుడా, ఈవిడ వ్యభిచారం చేయుచుండగా పట్టుబడ్డది, ఈవిడను రాళ్లతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రంలో ఉంది కదా అని ఆయనతో అన్నారు. ఇదే జరిగిద్దామా, నువ్వేం చెప్తావని అడిగారు. అప్పుడు ఏం జరిగిందంటే యేసుక్రీస్తులారో మాట అన్నాడు, ఇదిగో మీలో ఎవరిలోనైతే పాపము లేకపోతే ఆవిడ మీద రాయి వేయొచ్చు అన్నాడు. న్యాయము తీర్చుటకు సమర్థుడెవరు? యేసుక్రీస్తే. కరెక్ట్, సరి అయిన న్యాయవంతుడు యేసుక్రీస్తుల వారు. ఆ టైంలో ఆలోచన రావడం అంటే ఏంటండి? మీలో ఎవరిలో పాపం లేనట్టయితే రాయి వేయచ్చు. అప్పుడు అందరూ చిన్నలు మొదలుకొని ముసలి వారి వరకు అక్కడే రాయి పడేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే అందరూ పాపాత్ములేగా. తల్లి గర్భంలో వచ్చిన ప్రతి మనుషుడు పాపిష్టుడు అయిపోయాడు. అందుకే బైబిల్ ఏం చెప్తుంది? ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక ఉన్నారు. కాబట్టి దేవుని పిల్లలారా, యేసుక్రీస్తుల వారు సిలువలో మరణించాక రక్తము కార్చాక ఆ రక్తము ద్వారా పాపానికి విమోచన కలిగింది. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆవిడని తెచ్చి అక్కడ వేస్తే ఇక వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఆ మాట విని. అప్పుడు యేసయ్య మళ్ళీ ఏదో రాసుకుంటూ కన్నులెత్తి చూశాడు. చూసి అప్పుడు ఏమంటున్నాడు? లూకాసు వార్త
8వ అధ్యాయము 10వ వచనం చదవంట. 8:10 అనుకుంటా. అదొక్కటి చివరి మాట. దేవుని రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, ఇతరులైతే చూచియు కాదు. 8వ అధ్యాయం 10వ వచనం యోహాను సువార్తన చదువు. 8వ అధ్యాయం 10వ వచనం. యేసు తల ఎత్తి చూచి, ఇది యోహాను సువార్త 8వ అధ్యాయం 10వ వచనం. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, అగో ఆ వ్యభిచారురాల్ని ఏమని పిలుస్తున్నాడు? అమ్మా, అమ్మా. వారి ఆయనకున్న మంచి అలవాటు ఎంత పాపిష్టునైనా పాపిష్టురాలనైనా గౌరవించే తత్వము. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ఇప్పుడు పాపం చేసిన స్త్రీని ఏమంటారండి? చాలా మంది చాలా రకాలుగా అంటారు మాటలు. ఇంకోటి పెద్ద మనుషులైతే ఇంకా ఈ కారం చేసి మాట్లాడతారు కదా, మనం చూస్తుంటాం కదా. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఎంత భయంకరమైన పాపిష్టురాలనైనా పాపిష్టన్నా ఈ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. మీకు తెలుసు, మీరు వస్తుంటే దేవుళ్ళో ఎదగాలి కానీ తగ్గొద్దు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఇది మోషే. ఆమెన్, హల్లెలూయా. కాబట్టి 4వ అంశం ఏంటిది? 4వ అలవాటు ఆయనకున్నది, ఎవ్వరినైనా గౌరవించాలి. ఆమెన్. వ్యభిచారము చేస్తూ పట్టబడ్డ స్త్రీని ఆయన ఏమంటున్నాడు? అమ్మా, అమ్మా. పేరు పెట్టి కూడా పిలవట్లేదండి, ఏమి? అమ్మా. కాబట్టి ఈ అలవాట్లోకి మనం వెళ్ళాలి. ఆమెన్. మనము ఎవరిని చూసి నడుచుకోవాలి? ఎవరి త్రోవలో మనం నిలబడాలి? ఈ బ్రతుకు దినములన్నిట యేసయ్య అలవాట్లు మనకు సంప్రాప్తించబడాలి.